హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు నేను సరికొత్త 2 వంటకాలతో మీ ముందుకు వచ్చాను. అదే లివర్ కర్రీ మరియు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మరి లివర్ ఫ్రై కర్రీకి, చికెన్ గ్రేవీ కర్రీకి మనం ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూసుకుందామా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసామో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుపుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా మసాలాలు పట్టి చాలా అంటే చాలా బాగా టేస్టీగా వస్తాయి. కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకుని మళ్ళీ చూడండి. లైట్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకుని అలా పొయ్యి మీద పెట్టుకున్నాను. దాంతో ఒకసారి మనం సెమీ గ్రేవ్ చేసుకోవడానికి చికెన్ని అటు ఇటు కదుపుకుంటూ కళాయి మాడు చాలా క్రిస్పీగా ఉంటుంది. నేనైతే ఉల్లిపాయలను చూడండి, ఉల్లిపాయలు అయితే నేను మిక్సీ పట్టకుండా మామూలుగా హ్యాండ్ మేకర్తో పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ ఆనియన్ పేస్ట్ అనేది ఇప్పుడు ఉపయోగించడం జరిగింది. తర్వాత దాన్ని ఒక్కసారిగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి అడుగు పట్టకుండా చక్కగా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకి అంతా కూడా ఆనియన్ పేస్ట్ అయిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మాత్రం మూత పెట్టుకుని టమాటాలు కూడా నేను ప్యూరీ లాగా తయారు చేసుకుని టమాటా ప్యూరీని అనేది యాడ్ చేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చినంత వరకు చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు మీకోసం ఒక చిన్న సాంగ్. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, గోదావరి కట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓ మరి మన గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ అయితే వచ్చేసింది, రెడీ అయిపోయింది. మరి ఒక పట్టు పట్టేసి లాగించేయడమే. ఇప్పుడు చికెన్ లివర్ కర్రీకి కావలసిన పదార్థాలు చూసుకుందాం. చికెన్ లివర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, లివర్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం చక్కగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఎందుకంటే మొదటిగానే ఆయిల్ వేసేసాం. అలాగే ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను నేను. లో ఫ్లేమ్లో మాత్రమే మనం లివర్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది. కాబట్టి కాసేపు మూత పెట్టేసి మరలా ఒకసారి నేనైతే కలుపుకున్నాను. చూడండి, లో ఫ్లేమ్లో మాత్రమే మనం లివర్ ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి. చక్కగా కలుపుతూ ఉండాలి, లేదంటే కడాయికి అడుగు పడుతుంది. కాబట్టి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన అలాగా లో ఫ్లేమ్లో
మనం కలుపుకుంటూ ఉంటే చూడండి చివరిగా ఈ విధంగా వస్తుంది. మన చికెన్ లివర్ ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకొని అలా తినడమే. ఇంకా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కరివేపాకులు కూడా చక్కగా వేగినాయి ఫ్రెండ్స్. నేనైతే లాస్ట్ టైము చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో పెట్టినప్పుడు వాటితో పాటే నేను ఈ లివర్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది చేశాను. వాటితో కంటిన్యూషనే ఫ్రెండ్స్. ఎవరైనా చికెన్ దమ్ బిర్యానీ చూడకపోతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా వదిన గారు వచ్చారు. దానికోసమే నేను స్పెషల్గా దమ్ బిర్యానీ అనేది తయారు చేశాను. మరి మా వదిన గారు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ చికెన్ లివర్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కర్రీ సూపర్. చాలా బాగుంది. సూపర్ సూపర్.